మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఇలా అయితే ఉపేక్షించను, నేతల తీరుపై చంద్రబాబు అసహనం. ఇప్పుడు ఇదే టాపిక్ రాజకీయ వర్గాల్లో, ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది. ఎస్, నిజమే. తెలుగుదేశం పార్టీలో అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నేతల అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతల అరాచకాలు, ఆగడాలు, అక్రమాలు, అవినీతి ఇలా ఎక్కువైపోతూ వస్తున్నాయి. దీనికి సంబంధించి ఆయా నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ స్థాయి నాయకులు కావచ్చు. ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఎమ్మెల్యేలు కాదు, ఎంపీల మీద అలాగే మంత్రులపై కూడా కంప్లైంట్స్. ఇది చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఇప్పుడు ఈ ఇష్యూ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడికి పెద్ద తలనొప్పిగా మారిందట. దీనికి సంబంధించి ఎవరైతే బాగా పనిచేసినటువంటి నేతలు ఉన్నారో, ఇంకా పని చేయడానికి సిద్ధంగా ఉన్నారో, అసలు పని చేయకుండా అక్రమాలకు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి వారిని జాబితా కింద తయారు చేశారట. అంటే లిస్ట్ అవుట్ చేశారు. చాలా కీలకమైనటువంటి పరిణామం. గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్, రెడ్ జోన్. ఈ రెడ్ జోన్లో దాదాపుగా 56 మంది ఎమ్మెల్యేలు ఉన్నారట ఆయా నియోజకవర్గాలకు సంబంధించి. అంటే తెలుగుదేశం పార్టీ విజయం సాధించినటువంటి నియోజకవర్గాల్లో 50కి పైగా. ఇప్పుడు ఇది కీలకమైనటువంటి చర్చ. వారందరికీ ఒక వార్నింగ్. ఇదే విధానం కొనసాగితే ఎవరిని కూడా నేను క్షమించను, ఉపేక్షించను. ఎందుకనంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది రాష్ట్రంలో. అధికారంలోకి రావటానికి ఎన్ని ప్రయత్నాలు చేసిందో తెలుసు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్నో ఉద్యమాలు, ఎన్నో నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు అవి చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్పై అక్రమ కేసులు, జైలు పాలవడం, చివరకు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా జైల్లో పెట్టినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీ. ఇటువంటి సందర్భంలో ఎలా అయినా సరే మనం అధికారంలోకి రావాలి, దానికి సొంతంగా వెళ్తే కష్టం. మరి ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా మనకు సపోర్ట్ అనేది అవసరం అని భావించారు నారా చంద్రబాబు నాయుడు. ఇలాంటివి సందర్భంలోనే జనసేనతో సంప్రదింపులు, అలాగే ఢిల్లీ పెద్దలతో కూడా చర్చలు అవన్నీ ఫలించాయి. దాని ఫలితంగా ఏం జరిగిందనేది తెలుసు. చంద్రబాబు అరెస్టు కూడా ఒక రకంగా పార్టీకి అనుకూలమైనటువంటి అంశం కిందే మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఒకవేళ అదే జరగకపోతే ఏమో, పార్టీలో ఎటువంటి పరిస్థితులు ఉండేవో, కూటమిగా కలిసేవారు కాదేమో, ఇవన్నీ మనకు తెలిసినటువంటి అంశాలు. సో ఇటువంటి క్రమంలో కూటమిగా జతకట్టినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల కలయికతో రాష్ట్రంలో బంపర్ మెజార్టీ సాధించింది. తిరుగులేనటువంటి విజయం సాధించిందనే చెప్పాలి. అసలు ఒక రకంగా కంగు తిన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. 2019లో ఆ పార్టీ వైభవం, ఎన్నికల ముందు వరకు అంత టెన్షనే. ఎన్నికల ఫలితాలు వచ్చాయి, అద్భుతమైనటువంటి మెజార్టీ 151. ఎవరు కూడా ఊహించలా. అసలు మాకు తిరిగే లేదనుకున్నారు, ఎదురే లేదనుకున్నారు. చివరకు బొక్కబోర్ల పడ్డారు. 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యారు. ఇలాంటి సందర్భంలో 3 పార్టీల కలయికతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు అనుసరిస్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో దానికి సంబంధించి కేంద్ర కార్యాలయం మంగళగిరికి పెద్ద ఎత్తున ఫిర్యాదులంట. మా ఎమ్మెల్యే ఇట్లా చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, మా ల్యాండ్ ఆక్రమించుకున్నారు, ఇట్లా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారట. దానికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు పార్టీ అధినేతగా చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ పనితీరు మెరుగుపరుచుకోకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అని. మధ్యలో ఎవరైతే కొంత బెటర్ పొజిషన్లో ఉన్నారో, ఇంకా కొంత కష్టపడాల్సినటువంటి నేతలు ఉన్నారో వారికి కూడా స్మూత్గా వార్నింగ్ ఇచ్చారట.
అంటే ప్రతినిత్యం నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతూ వారి యొక్క కష్టాలను నష్టాలను వింటూ వాటి పరిష్కారం కోసం పని చేయాలి నాయకులు అన్నప్పుడు. అలా కాకుండా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి దాంట్లో సెటిల్మెంట్లు, వివాదాలు ఇట్లా ఎక్కువగా అక్రమాలకు పాల్పడుతున్నారు అనేది పెద్ద తలనొప్పిగా మారింది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఒకటే అధికారంలో ఉంటే అది వేరే విషయం. కానీ ఇక్కడ జనసేన ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీ పాత్ర అంతంత మాత్రమే అయినప్పటికీ కేంద్రంలో కమలం ఉంది. మరి ఇటువంటి సందర్భంలో 3 పార్టీలను ఇక్కడ తెలుగుదేశం పార్టీ ముఖ్యమైనటువంటి పార్టీయే, జనసేన కూడా ముఖ్యమైందే, భారతీయ జనతా పార్టీ కూడా ముఖ్యమైంది. మరి ఆ పార్టీలో నేతలు అంతగా వారిపై కంప్లైంట్లు రాకున్నప్పుడు మరి తెలుగుదేశం పార్టీ నేతలకు సంబంధించి మాత్రమే ఫిర్యాదులు వస్తున్నాయంటే కూటమికి చెడ్డ పేరు. ఇట్లాంటి క్రమంలో ఆయన చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారట. మీకు కొంత సమయం ఇస్తున్నాను, ఆ సమయంలోపు మీరు మీ పనితీరు మెరుగుపరుచుకోకపోతే సీరియస్ యాక్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే 1 ఇయర్ పాలన చక్కగా సాగింది అనుకుంటున్నారు. కానీ ప్రజల్లో మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. అంటే అసంతృప్తి అనేది బాగా వాళ్ళు ప్రజలు, ముఖ్యంగా ఓటర్లు ఎవరైతే సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తున్నారో వారంతా ఒక రకమైనటువంటి అసహనం వ్యక్తం చేస్తున్నారు, నిరాశలో ఉన్నారు. అంటే కొన్ని పథకాలు సరైనటువంటి రీతిలో అమలు చేయట్లేదు అని. ఉదాహరణకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది, అదే పెద్ద ఇష్యూ అయిపోయింది. సరే, అది ఆగస్టు 15 నుంచి స్టార్ట్ చేస్తున్నామని ఒక ప్రకటన కూడా చేశారు శ్రీశైలం పర్యటనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సో ఇటువంటి క్రమంలో ఈ నేతల పనితీరు విధానం వల్ల ఒక రకమైనటువంటి చెడ్డ పేరు వస్తుంది కూటమికి. కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి, లేదంటే మాత్రం తాట తీస్తా, ఇంకెప్పుడు కూడా ఈ రకమైనటువంటి ఫిర్యాదులు రాకూడదు. ఆయన ప్రతి నియోజకవర్గంలో సర్వే చేయించారండి ప్రత్యేకంగా. ఫలానా నియోజకవర్గంలో ఆ నాయకుడు పనితీరు ఎలా ఉంది, ఎట్లా ఉంది, అతను అనుచర గణం ఏ విధంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని చోట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ యొక్క ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే మంచిగానే పనిచేస్తారు, అందరినీ కలుపుకొని వెళ్తారు. కానీ ఆ ఎమ్మెల్యే చుట్టూ ఉన్నటువంటి కోటరీ ఒకటి ఉంటుంది, వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు. మనకు తెలుసు ఏ రకంగా రెచ్చిపోతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఆయన పేరు చెప్పుకొని వీరు దందాలు, వివాదాలు, విభేదాలు, సెటిల్మెంట్లు అన్నీ కూడా చేస్తూనే ఉంటారు. ఇటువంటి క్రమంలో ఈ ఇష్యూ మీద ఎవరైతే రెడ్ జోన్లో ఉన్నారో ఆ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కొంత సమయం ఆ లోపు మీరు మీ యొక్క ఏదైతే పనితీరు ఉందో దాన్ని ఇంకా బెటర్ చేసుకోవాలి, లేదంటే మాత్రం సీరియస్ యాక్షన్ ఉంటుంది. నేను తీసుకునే నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి అని చెప్పి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీని మీద రాజకీయ వర్గాల్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. పార్టీలో అయితే అంతర్గతంగా ఒక చర్చ, ఏమో ఎవరు పేరు బయటకు వస్తుందో, ఎవరిపై ఎప్పుడు వేటు పడుతుందో ఈ రకమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఎందుకనంటే పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు నారా చంద్రబాబు నాయుడు. తప్పు జరిగితే ఉపేక్షించరు, ఒప్పుకోరు. ఆయన స్టైల్ ఆ విధంగా ఉంటుంది. సో ఇటువంటి సందర్భంలో ఆయన ఆగ్రహావేశాలు ఎవరిపై ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియనటువంటి పరిస్థితిగా మారింది పార్టీ. దీనిపై ఒక చర్చ మొత్తానికి చూడాలి, తెలుగుదేశం పార్టీలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి, ఇటువంటి సమీకరణాలు, మార్పులు చేర్పులు. ఇప్పటికే కొత్తగా వచ్చేవారిని అలా హోల్డ్లో పెట్టారు. ఆ మధ్య రాష్ట్ర అధ్యక్షులు పార్టీకి పల్లా శ్రీనివాసరావు, ఆయన కూడా సీరియస్ ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా మన పార్టీలోకి వస్తున్నామంటే వారి బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకోవాలి, పరిశీలించాలి. ఎవరు వస్తున్నారు కదా అని మన అవతల పార్టీ నుంచి వస్తే జాయిన్ చేసుకోవద్దు అని చెప్పి దానికి సంబంధించి చాలా క్లియర్ కట్ ఇండికేషన్స్ అనేది ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులకు ఇచ్చారు. సో చూడాలి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.